నమో వెంకటేష్ జై చిన్నమస్త. ఐఎమ్ డాక్టర్ భార్గవదేమ్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే, విపరీతంగా ప్రేమించి కొన్ని రోజుల తర్వాత వదిలేస్తా ఉంటారు. సో, ఈ కేటగిరీ ఎలాంటి వాళ్ళు అనేది చూద్దాం. ప్రేమ. ప్రేమ అంటానే మనం జాతకంలో చూడాల్సినది చతుర్థ స్థానం అన్నమాట. సో, చతుర్థ స్థానం మనకు ప్రేమని ఇండికేట్ చేస్తుంది. కొంతమంది చూడండి చాలా విపరీతంగా ఇష్టపడతారు. ఒకానొక టైం వరకు వాళ్ళకన్నీ చూసుకుంటారు. ఇంక వీళ్ళు భారీ బొక్క పెట్టించుకొని కావాలంటే అవతలోళ్ళకి చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఏం కావాలంటే అవి ఇస్తారు. అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తా ఉంటారు. అది సెక్స్ కావచ్చు, లేదంటే ఎనీథింగ్ కావచ్చు. వాళ్ళని బాగా చూసుకుంటారు. సర్టెన్ స్టేజ్ అండ్ సర్టెన్ టైమ్ తర్వాత వాళ్ళని వదిలేస్తారు. ఇక వాళ్ళు వీళ్ళ వెనకాల పడడము, ఇంకా నానాకు పంచాయతీలనేవి జరుగుతా ఉంటాయి. ఎందుకిలా జరుగుతా ఉంటుంది? ఈళ్ళేమైనా సైకో బ్యాచా? లేదంటే ఏంటి వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది? అనేది చూద్దాం. చూడండి ఎప్పుడైనా కానీ చతుర్థ స్థానంలో ఇలా సారీ ఎప్పుడైనా కానీ ఇలా జరుగుతోంది అంటే మూల కారణం ఎయిదర్ రాహు అన్న అయుంటాడు. లేదంటే చతుర్థ స్థానంలో శని లేదా ఆయన దృష్టి ఇలాంటివి ఖచ్చితంగా అంటే పడి ఉంటాయి. దీంతో పాటు శుక్రదోషం. సో, వీటన్నిటి కాంబినేషన్‌లో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయన్నమాట అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ. చూడండి ఎందుకు విపరీతమైన పిచ్చి ప్రేమ అంటే రాహువు. రాహువు ప్రేమిస్తాడు అంటే ఇంక భయంకరంగా వాళ్ళకి విసుగొచ్చేలాగా ప్రేమిస్తూ ఉంటారనమాట. కొన్ని సినిమాలు చూస్తుంటాం గదా! ఒకడు వెనకాల పడతాడు సైకోలాగా చేస్తా ఉంటారు. ఇప్పటికి మనం చూస్తా ఉంటాం. ఆడవాళ్ళ మీద యాసిడ్ దాడులు చేసేది. నాకు దక్కనిది ఎవరికీ దక్కదని చెప్పేసి వాళ్ళని గొంతు కోసేది. సో, ఇలాంటివన్నీ చూస్తా ఉంటాం. సో, ఇదంతా బికాజ్ ఆఫ్ రాహు ఎఫెక్ట్ ఉంటుంది. ఇక అప్పటి వరకు ఉన్న రాహు ఎందుకు సైలెంట్ అయిపోతాడు అంటే చూడండి రాహు అంటేనే ఒక మాయ. అది ఒకసారి బీభత్సం చూపిస్తది. ఒకసారి అస్సలు చూపియదు. సో, ఆ ప్రేమ లెవెల్స్ అక్కడి వరకు తీసుకుపోతుంది. తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉంటదు. కొన్నిసార్లు ఉండదు రాహుకి. కాబట్టి రాహువు గమ్మునయిపోతాడు. ఇక నెక్స్ట్ శని. చతుర్థ స్థానంలో శని ఉన్నప్పుడు కూడా ప్రేమ పట్ల పెద్ద ఇది ఉండదనమాట. వాళ్ళు ప్రేమకు దూరం అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక మూడో కోణంలో చూడాలి అంటే మనకు శుక్రదోషం. ఇక కేతు శుక్రునితోటున్నా కానీ ఇలాంటిదొస్తుంది. అండ్ కుజ శుక్రులకి కేతు యాస్పెక్ట్ ఉన్నా, లేదంటే కుజ శుక్రువులకి ఇన్ కేస్ రాహు ఉన్నా కూడా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇంకా కుజ శుక్ర రాహులున్నప్పుడు భయంకరమైన కామం పిచ్చి ఉంటుందనమాట. వాళ్ళసలు ఆ రోజు సెక్స్ లేకోకుండా వాళ్ళు ఉండలేరు. విపరీతమైన సెక్స్ పిచ్చి అనేది ఉంటుంది వాళ్ళకు. మరందరికీ ఉంటుందా? ఏవండీ గురువుగారు మా జాతకంలో కూడా కుజ శుక్ర రాహులు ఉన్నారంటే నో అలా కాదు. మిగతా యాస్పెక్ట్ చూడాలి. ఎన్ని డిగ్రీలో ఉన్నారు చూడాలి. ఏ భావస్థితి చూడాలి. తర్వాత గ్రహస్థితి చూడాలి. ఇవన్నీ ఉంటాయి. నేను జనరలైజ్డ్‌గా చెప్తున్నాననమాట. సో, ఇలా మనము అంచనా వేసుకోవచ్చు. హ్మ్. సో, ఇదండి ఈరోజు టాపిక్కు. ఇలా మనకు రాహు, శని, కుజ, ఇలాంటి మల్టిపుల్ గ్రహాలు డిఫరెంట్ యాస్పెక్ట్‌లో మనకు రిజల్ట్ ఇస్తా ఉంటాయనమాట. సో, మరి ఎలా వీటిని కంట్రోల్ చేయాలి అంటే ఒక్కొక్క గ్రహం బేస్‌తో ఒక్కొక్క కంట్రోలింగ్ అనేది ఉంటుంది. సో, ఇదండి. ఈ పిచ్చి ప్రేమ లేదా సైకిక్ ప్రేమ ఇలాంటి జాతకులనమాట. లేదంటే ప్రేమించి కొన్ని రోజుల తర్వాత వదిలేయడం. ఇప్పుడు మనం చూస్తా ఉంటాం గదా! ఒక అమ్మాయిని భారీగా ప్రేమిస్తాడు, వదిలేస్తాడు. ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఈ పీటల దగ్గరికి ఫస్ట్ భార్య వస్తుంది. సో, ఇలాంటి కాన్సెప్ట్‌ల జాతకాలన్నీ ఇలాగే ఉంటాయనమాట. సో, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వైజాగ్‌కు నేను జూన్ 3 అండ్ 4 వస్తున్నానండి. ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ చేయించాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. 9666112291. సో, దిస్ ఈస్ మై పర్సనల్ నంబర్. థాంక్ యూ సో మచ్ అండి.